పేద మధ్యతరగతి ప్రజలకు అత్యంత రుచికరమైన నాణ్యమైన భోజనం అందించి వారి ఆకలి తీర్చడమే అన్నా క్యాంటీన్ల లక్ష్యమని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఆధునీకరించిన అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే రోషన్ కుమార్ పునఃప్రారంభించారు. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఎన్డీఏ కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే అనంతరం అన్నా క్యాంటీన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అదేవిధంగా సుమారు 400 మందికి తన సొంత డబ్బుతో టోకెన్లు కొని ఉచితంగా అందజేశారు. ప్రజలతో కలిసి భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేసి భోజనంపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చాలనే లక్ష్యంతో 2014వ సంవత్సరంలోనే టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిందని అన్నారు. కానీ మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా గత 5 ఏళ్లు వాటిని మూసివేయడం జరిగిందని, మళ్లీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. పేద మధ్యతరగతి ప్రజలు ఈ క్యాంటీన్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి 100 రోజుల పాలన ప్రజలకు వివరించేందుకు మరోసారి ప్రజల మధ్యలోకి వెళ్లనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, తహసీల్దార్ స్లీవ్ జోచితో పాటుగా పలువురు కౌన్సిలర్లు, అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయింది. 100 రోజుల్లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో, మోడీ గారి సహకారంతో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అదే క్రమంలో పేదవాడికి సంతృప్తిగా భోంచేసే విధంగా అన్నా క్యాంటీన్లు మరి 2014లో చూస్తే ప్రారంభించిన తర్వాత మరి గత వైసీపీ ప్రభుత్వం వాటిని ఆపేయడం జరిగింది. తిరిగి మరి ప్రభుత్వంలోకి ఎన్డీఏ వచ్చిన తర్వాత మొదటి నెలలోనే 100కి పైగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈరోజు చూస్తే సెకండ్ ఫేజ్లో చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో జంగారెడ్డిగూడెంలో ఇక్కడ అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, వందలాది మంది మరి అన్నా క్యాంటీన్లో భోజనం చేయడానికి బారులు తీరారు. మరి అన్నా క్యాంటీన్లో పేదవాడికి అలాగే మధ్యతరగతి వాళ్ళకి మంచి క్వాలిటీతో కూడిన అన్ని రకాలైన ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి తిన్నవారందరూ కూడా అన్నదాత సుఖీభావ్ అని ఆశీర్వదించి వెళ్తున్నారు. మరి అన్నగారి ఆశయం పేదవాడికి ఆకలితో ఉండకూడదని చెప్పి ఇది తీసుకున్న విధానం చాలా ఆదర్శనీయం. మరి దాన్ని కంటిన్యూ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున అన్నా క్యాంటీన్ ఇక్కడ జంగారెడ్డిలో మరి నాతోటి ఓపెన్ చేయించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ యొక్క అన్నా క్యాంటీన్ని ఇక్కడ సక్సెస్ఫుల్ ఓపెన్ చేయడానికి కృషి చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకి అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి రాబోయే కొన్ని రోజుల్లో ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి 100 రోజుల్లో మరి ఏం చేశాము, ఇది మంచి ప్రభుత్వం ఎందుకనేది నేను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మరి అధిష్టానం నిర్ణయించింది. అది గవర్నమెంట్ సహకారంతో పొలిటికల్ పార్టీస్ ఉన్న మేము తప్పకుండా ప్రజలకు తీసుకెళ్లి 100 రోజుల్లో చేసిన మంచి పనులను కూడా వివరించి ప్రజల్ని మరింత చైతన్యం చేసి మరి ఎన్డీఏ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలతో అనిపించే విధంగా మేము చేస్తామని చెప్పి మాటిస్తున్నాం.